శివకుమార్ గారు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వైరం వచ్చింది? మిమ్మల్ని సస్పెండ్ చేయడం వల్ల వచ్చిన వైరమైనా ఇంకేమైనా ఉందా? ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం గురించి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు నేను భారత ఎన్నికల కమిషన్ ముందు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నాకు ఆంధ్రప్రదేశ్ గెజిట్లో కూడా ఇది పబ్లిష్ చేసినటువంటి ఒరిజినల్ గెజిట్ తమరు చూపిస్తున్నాను. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు యువజన శ్రామిక రైతు ఈ 3 వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా సంతోషంగా వారి కుటుంబాలందరూ కూడా ఎవరు కూడా బాధపడద్దు అని పరిపాలించే విధంగా 2004-2009 సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 98 నుంచి నేను రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతూ రాజశేఖర రెడ్డి గారు బషీర్బాగ్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో చేసినటువంటి విద్యుత్ దీక్షలో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా కుటుంబం అంటే రాజశేఖర గారికి ఎనలేని గౌరవం, అభిమానం, ఆప్యాయత. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితిలో నాకు సబితా ఇంద్రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి రామకృష్ణాపురం అనే ఒక డివిజన్లో నాకు టికెట్ రావడం జరిగింది. దానికి ప్రచారంకి బయటకు వచ్చి ఫస్ట్ ప్రచారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ రామకృష్ణాపురంకి వచ్చారు. నా డివిజన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు. టికెట్ మా వైఫ్కి రావడం జరిగింది. మా మిసెస్ జగన్మోహన్ రెడ్డి గారికి మెంబర్షిప్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, సో ఎలా రిజిస్టర్ చేయించారు మీరు దీన్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇంద్రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి నేను ఒక 1600 ఓట్లతోని తెలుగుదేశం పార్టీ మీద ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి నా మనసులో ఒక బీజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి, నా ఓటమే ఆ పార్టీ స్థాపించడానికి మూల కారణం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా నాకు ప్రచారం చేస్తే కూడా నేను గెలవలేనటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాక ఫస్ట్ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినటువంటి ప్రాంతం రామకృష్ణాపురం. ఎన్టీఆర్ నగర్లో బహిరంగ సభని ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి క్యాన్వాసింగ్ చేశారు. అయినా కూడా నేను ఓటమి పాలైనా. ఈ ఇంత చరిష్మా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేకుంటే ఎన్నికలు పోతే అది శూన్యం అని చెప్పేసి నాకు ఒక బెటర్ ఎగ్జాంపుల్గా నా ఓటమే. సో దీనికి కాంగ్రెస్కి ఎదురుగా వైఎస్ఆర్ ఉంటే బాగుంటుంది. వితౌట్ మైనస్ కాంగ్రెస్ దెర్ ఇస్ నో వైఎస్ లేని కాంగ్రెస్ లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు అని చెప్పేసి కూడా ఒక 3 వర్గాలు అనేది రాజశేఖర గారు అభివృద్ధి కోసం దానికి పాటుపడినటువంటి వ్యక్తి. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద నేను రిజిస్టర్ చేయించాను. చేయించిన తర్వాత ఆ రోజు నాతో పాటు ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు అందరితో కలిసి నేను రిజిస్ట్రేషన్ చేయించాను. చేయించిన 6 నెలలకి ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేను బయటికి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చే ముందు వాళ్ళ సాక్షి పేపర్లో ఈ పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది శివకుమార్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినటువంటి ప్రచారం జరుగుతున్నది, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎడిటోరియల్ డైరెక్టర్ అక్కడ, అతనికి నేను ఒక సందర్భంలో ఫోన్ చేస్తే నీ వల్ల మాకు ప్రాబ్లం అవుతున్నది, నువ్వు ఈ పార్టీ మేము పెట్టించినావు అనుకుంటున్నారు, నేనైతే ఇన్ఫర్మేషన్ అడిగినో దానికి నాకు సరైనటువంటి జవాబు ఇవ్వకుండా సున్నితంగా తిరస్కరించారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.